నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధ్యాయులలో ఇప్పుడు ఒకే ఒక అంశం తీవ్ర కలకలం రేపుతుంది. దశాబ్దాలుగా విద్యా బోధన అందిస్తూ సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష భయం తీవ్రంగా వెంటాడుతుంది. విద్యా ప్రమాణాల మెరుగుదలలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఉపాధ్యాయుల భవిష్యత్తును ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మార్చేసింది. రాబోయే ఆగస్టు 2028 నాటికి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా టెట్ పరీక్ష రాసి అర్హత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఈ పరీక్ష పాస్ కాకపోతే వారు తమ ఉపాధ్యాయ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ లోకంలో తీవ్ర ఆందోళన మొదలైంది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్రంలో ఎంతమంది ఉపాధ్యాయులు ఈ నిబంధన వల్ల ఇబ్బందుల్లో పడుతున్నారు? మరియు తాజాగా విడుదలైన టెట్ నోటిఫికేషన్ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా అనాలిసిస్ చేద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభావం కేవలం ఒకరిద్దరి మీద కాదు, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది టీచర్ల భవిష్యత్తును ఇది శాసించబోతుంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 14 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో దాదాపు 1.80 లక్షల మందికి పైగా టీచర్లు ఇప్పటి వరకు టెట్ అర్హత సాధించలేదు. ఇక మన రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే ఇక్కడ కూడా దాదాపు 40,000 మందికి పైగానే ఉపాధ్యాయులు ఇంకా టెట్ పాస్ కావాల్సి ఉన్నట్లు సమాచారం అందుతుంది. గతంలో వివిధ నిబంధనలు లేదా మినహాయింపుల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఇప్పుడు ఈ పరీక్ష తప్పనిసరి కావడంతో సీనియర్ ఉపాధ్యాయులు సైతం మళ్లీ పుస్తకాలు పట్టి చదవాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు విధించిన ఆగస్టు 2028 గడువును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు కల్పించే క్రమంలో భాగంగా శనివారం అధికారికంగా టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు జూలై 5వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు మొదటి వారం నుండి ప్రారంభమై ఆగస్టు 22వ తేదీ వరకు ఈ టెట్ పరీక్షలు నిరంతరాయంగా జరగనున్నాయి. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే నిబంధనల ప్రకారం ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీ అభ్యర్థులకు 75 మార్కులు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఖచ్చితంగా 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ కనీసం మార్కులు సాధించని పక్షంలో ఉపాధ్యాయ ఉద్యోగానికి అనర్హులుగా మిగిలిపోతారు. ఈ హఠాత్ పరిణామాల వల్ల ముఖ్యంగా వయసు పైబడిన సీనియర్ ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దశాబ్దాలుగా పాఠాలు చెబుతూ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న వయసులో ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిలబస్ చదివి పోటీ పరీక్ష రాసి అర్హత నిరూపించుకోవడం అనేది తమ వల్ల కాదనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఒకవేళ పరీక్ష రాసి ఫెయిల్ అయితే ఉద్యోగం పోతుందనే భయంతో గౌరవంగా ఉద్యోగ విరమణ చేయడమే మేలనే ఆలోచనకు కొందరు వస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్ష రాయలేమనుకునే సీనియర్ ఉపాధ్యాయులు చాలా మంది స్వచ్ఛంద పదవీ విరమణ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు విద్యా వర్గాలలో గట్టిగా చర్చ సాగుతుంది. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు మరియు తాజాగా విడుదలైన టెట్ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టాయి. ఆగస్టు 2028లోగా టెట్ పాస్ కావాలనే నిబంధనను ఉపాధ్యాయులు ఏ విధంగా అధిగమిస్తారో, విద్యాశాఖ వీరికి ఎలాంటి శిక్షణ తరగతులు అందించి ఆదుకుంటుందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ తాజా పరిణామాలు ఉపాధ్యాయుల భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో కాలమే నిర్ణయించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మరియు సీనియర్ల వీఆర్ఎస్ ఆలోచనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.